ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. సిర్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించగా భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. వీరి వద్ద నుంచి మొత్తం 5.45 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల్లోని విత్తనాలు కొనాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. ఈ రోజు పొద్దున ఎస్హెచ్ఓ సిర్పూర్ విక్రమ్కి కొద్దిగా ఇద్దరికి సస్పిషియస్ మూమెంట్ ఉంటే అప్పుడు వాళ్ళ ఆపారు. అంటే ప్రశ్నించడం వెతకడం అప్పుడు వాళ్ళ దగ్గర ఇద్దరు అక్యూజ్డ్ దగ్గర 152 ప్యాకెట్స్ నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. ఈ 152 ప్యాకెట్స్లో 68 kg సీడ్స్ ఉన్నాయి. అది ఈ ప్యాకెట్స్ మీద ఏం గవర్నమెంట్ అప్రూవల్ మార్క్స్ లేవు. ఎగ్జాంపుల్ అంటే హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్ అన్ని డీటెయిల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇది కన్ఫర్మేషన్ ఇచ్చారు కి అన్ని నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయి. ఇంకా ఫర్దర్ అది డిఎస్పీ అశోక్ మార్గదర్శనంలో ఫర్దర్ దర్యాప్తు చేశారు. వాళ్ళ ఇంటరోగేషన్ అప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది మన దగ్గర. టోటల్ తెలిసింది కి టోటల్ 6.75 క్వింటల్ సిర్పూర్కి ఇద్దరు తీసుకోవచ్చారు. ఇది హౌస్ సర్చ్ చేసినప్పుడు ఇంకా రికవరీ దొరికినాయి. సో అన్నీ కలిసి 5.45 క్వింటల్ నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. అక్యూజ్డ్ పేరు మంజునాథ్, ఏజ్డ్ 64 years. ఇది జూనాపల్లి మధ్యప్రదేశ్ నేటివ్. ఇద్దరు సెకండ్ అక్యూజ్డ్ జంగు ఏజ్డ్ 40 years. ఇది సిర్పూర్ లోకల్ ఉన్నారు. तो ఇది ఇద్దరు కలిసి ఫాస్ట్ మనీ కోసం ఈ నకిలీ పత్తి విత్తనాలు ఇక్కడే అమ్మించడానికి ఇక్కడే తీసుకువచ్చారు. ఈ రోజు పొద్దున ఎస్హెచ్ఓ ఆదిలాబాద్ జిల్లా బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల రవాణాపై పోలీసులు నిఘా ఉంచారు. తిప్పరవాడ చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహారాజ్ ఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అనుమతులు, సరైన పత్రాలు లేని పశువుల రవాణాను ఖచ్చితంగా అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ఆవుల తరలింపుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచారని స్పష్టం చేశారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.